హాయ్ అందరికీ, ఈరోజు మనం క్రిస్పీగా ఉండే రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ బ్యాటర్కి 4 స్పూన్స్ రాగి ఫ్లోరు, 2 స్పూన్స్ రైస్ ఫ్లోరు, 1 స్పూన్ సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా, సూజీ రవ్వ, 2 స్పూన్స్ కర్డ్, తగినంత సాల్ట్, కొంచెం జీరా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు ఉండలు లేకుండా బాగా కలుపుకొని వాటర్ వేస్తూ దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. నేనైతే విస్కర్తో కలుపుతున్నా, మీరు చేతితో అయినా కలుపుకోవచ్చు. ఇలా బ్యాటర్ అంతా బాగా కలిపిన తర్వాత 1 గ్లాస్ వాటర్ కన్సిస్టెన్సీకి తగినంతగా వేసుకొని దీన్ని 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాము. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీనికి ముందుగా ఒక ఆనియన్, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇవన్నీ బ్యాటర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్యాన్ పైన వేస్తున్నాను. ఇలా ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్ మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఇవి ఫ్రై అయ్యే తర్వాత మనం వీటిపై బ్యాటర్ పోసుకుందాం. ఇలా బ్యాటర్ వేసేటప్పుడు ఇలా చక్కగా హోల్స్ వస్తే బ్యాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇది నిదానంగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అంత త్వరగా కాలదు. ఇలా బాగా కలుచుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొబ్బరి చట్నీ అయినా, టమాటో చట్నీ అయినా, పల్లీ చట్నీ అయినా ఏదైనా బాగుంటుంది ఇంట్లోకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.